నమస్కారం. చూసే వాళ్ళందరూ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న ఇప్పుడు మీకు జూనియర్ ఎన్టీఆర్ అన్నది దేవర మూవీలోంచి సెకండ్ సాంగ్ కూడా వస్తుంది కదా, అంటే ఆ మూవీపై కూడా మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? యాజ్ యూజువల్గా అది గొప్ప పాన్ ఇండస్ట్రీ మూవీ అండి. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇంకోవైపు సెంటిమెంట్ కూడా ఎన్టీఆర్ని వరించకూడదు అనుకుంటా. సెంటిమెంట్ ఇప్పుడు రాజమౌళితో ఎవరైనా సినిమా తీసుకుంటారు, తర్వాత ఫ్లాప్లు అవుతాయి అన్న సెంటిమెంట్ ఇప్పుడు వరకు కొనసాగుతూనే ఉంది. ఎవరు కూడా దాన్ని బ్రేక్ చేయలేదు. కానీ ఇది జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడా? ఎన్టీఆర్ చేస్తాడు అనిపిస్తుంది. ఎన్టీఆర్ చేస్తే మాత్రం తిరుగులేని రికార్డు. ఆఖరికి రీసెంట్గా వచ్చిన రామ్ చరణ్ కూడా చేయలేకపోయాడు. కాబట్టి ఏంటంటే ఎన్టీఆర్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. బ్రేక్ చేస్తే మాత్రం కొత్త రికార్డు సృష్టిస్తాను. ఎన్టీఆర్ ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ బాగున్నాయి, దాన్ని తగ్గట్టుగానే బాగా ఆడుతుందని కోరుకుంటున్నాం. కాకపోతే రీసెంట్గా చూసుకుంటే ఎన్టీఆర్ నుంచి పెద్ద సినిమాలు ఏం రాకపోవటం, దేవర కోసమే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు అరవింద్ సమేత తర్వాత ఏం ఎన్టీఆర్ నుంచి మూవీ రాలేదండి సోలోగా. బులారి వచ్చింది అట్లా వెళ్ళింది, కానీ సోలోగా అయితే పవర్ఫుల్ మూవీ అయితే రాలేదు. కాబట్టి భారీగా ఎదురు చూస్తున్నాం, భారీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సెంటిమెంట్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడని గట్టిగా నమ్ముతున్నాం అండి. అంటే లుక్ ఎలా అనిపించింది మరి దేవర మూవీలో ఎన్టీఆర్ అన్నది? మాస్ లుక్ కదండి. ఎన్టీఆర్కి తగ్గట్టుగానే పెట్టారండి. ఈ మామూలు మత్స్యకారులు సముద్రంలో మాస్ లుక్ బాగుంది. సాంగ్ కూడా బాగుంది. రేపు వచ్చే రెండో సాంగ్ కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం. అంటే సెకండ్ సాంగ్ వస్తే ఎలా ఉండాలనుకుంటున్నాను మరి? ఫస్ట్ సాంగ్ కన్నా ఇంకా బాగుండాలనుకుంటున్నాను. ఫస్ట్ సాంగ్ ఎలా అనిపించింది మరి? బాగుందండి. ఫస్ట్ సాంగ్ బాగుంది, కాదు ఇంకా బాగుండాలనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నారా? అంటే ఎన్టీఆర్ అన్నలో మీకు నచ్చేది ఏంటి ఎక్కువ? అంటే యాక్టింగా, ఫైటింగా, డ్యాన్సా, ఏదంటే ఎక్కువ ఇష్టం? ఎన్టీఆర్ అంటేనే ఇప్పుడు ఒక్కోళ్ళకి ఒక్కొక్కటి ఉంటుందండి. కానీ అన్ని కలిపి ఎవరికైనా ఉన్నాయంటే అది ఎన్టీఆర్ ఒక్కడే. అది ఎన్టీఆర్ ఒక్కడే. ఇప్పుడు ఫలానా అల్లు అర్జున్ డ్యాన్స్ అంటారు, ఫలానా చిరంజీవి గారి యాక్టింగ్, పవన్ కళ్యాణ్ స్టార్డమ్, ఇట్లా రకరకాలుగా ఉంటుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. ఎన్టీఆర్ వీళ్ళందరినీ కలిపితే ఎన్టీఆర్ అని మల్టీ టాలెంట్ అంటుంటారు. ఎన్టీఆర్లో ఎవరికైనా సరే, వాడు ఎన్టీఆర్ ఫ్యాన్ కాకపోయినా సరే ఎన్టీఆర్ యాక్టింగ్ని ఎవరు తప్పుపట్టరు, ఎన్టీఆర్ డ్యాన్స్ని ఎవరు తప్పుపట్టరు. కాబట్టి వాళ్ళ అభిరుచులు తగ్గట్టుగా వేరే వాళ్ళు ఫ్యాన్స్ అయిపోతారు. టాలెంట్ మాత్రం ఒప్పుకోవాల్సిందే ఎవరైనా సరే. వన్ వర్డ్లో దేవర మూవీ గురించి, ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? క్రియేటింగ్ న్యూ రికార్డ్స్ అండి. అంతే. ఒక మాటలు చెప్పాలంటే రాజమౌళి తర్వాత, రాజమౌళి భారీ సినిమా హిట్ అయిన తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టే మొట్టమొదటి హీరో ఎన్టీఆర్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.